చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారండి. ఉమ్, ఆయనకి 5 ఏళ్ళు టర్మ్ ఉంది. ఉమ్, 6 నెలల ముందు ఎన్నికలు జరిపారా? అయిపోయాక 3 నెలలకి జరిపారా ఎన్నికలు? ఉమ్, అయిపోయాక జరిపితే ఏమవుతుంది? రాష్ట్రపతి పాలన పెట్టాలి. అవును రాష్ట్రపతి పాలన ఎన్నికలకి వెళ్తే ఇరుక్కుపోతారు. అందుకని ముందే పెడతారు కదా ఎన్నికలు. అవును. అవసరమైతే రాజీనామా చేసేప్పుడు కేసీఆర్ ముందే పోయాడు కదా, ఇంకో 6 నెలల ముందే. అంటే మామూలు ఎన్నికలు అయితే అలా జరుగుతాయి మీరు చెప్పినట్టు. నేను అనేది మున్సిపాలిటీలు, సార్వత్రిక కార్పొరేషన్లు ఎవరు చేయలేదు అంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎట్టయితే రాష్ట్రాల ఎన్నికలు జరపాలో టైంకి, ఉమ్, వీళ్ళు స్థానిక వీళ్ళు ఎన్నికలు జరుపుకో మరి వీళ్ళు టైంకి ఎందుకు జరపలేదు? అప్పుడు అసలు జరపలేదు కదా అప్పుడు టీడీపీ జరపలేదు, హయాంలో. ఇప్పుడేమో లేటు. లేటు. ఎవడైనా జగన్ వచ్చాక జరిగినాయి ముందే మొన్న. పెట్టాలి కదా. పంచాయతీలు, సర్పంచ్లు ఇవన్నీ కూడా. అవును ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లను పెట్టి ఎన్నికలు జరుపుతారా? అదే అదే అంటే కదా. ఎన్నికల కమిషనరా? అంత భయమా? ఆఫ్టర్ అదే ఆల్ కదా. నీలం సాహానికి అంత సీన్ ఉండుంటే జగన్ అద్భుతంగా సక్సెస్ అయ్యి ఉండేవాడు. జగన్ నాశనంలో ఆవిడే కీలక పాత్ర. పాప ఆయన తీసుకొచ్చి మళ్ళీ పదవులు ఇచ్చి కూర్చోబెట్టుకున్నాడు అక్కడ. ఆవిడ సీన్ లేదు. డిసెంబర్ లోపు మన సర్వే పూర్తి చేసి మార్చి లోపు ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్లతో మీటింగ్ పెట్టారు అప్పుడు, కానీ ఏం జరగలేదు కదా మరి. అదే అనేది. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ధైర్యం చాలలేదు. ఉమ్, మొన్న ఆ ఎన్నికలు జరిగిన ఊపులో వెళ్ళిపోయి ఉండాలి. ఉమ్, ఇప్పుడు ఏమైందంటే కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి వీళ్ళందరూ ఒక ఆర్గనైజ్డ్ ప్లాన్ చేసుకుంటారు. జగన్ని ద్వేషిస్తూ ఇప్పుడు మనం పెట్టేవి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లు, వార్తలు, సోషల్ మీడియా